ఇప్పుడు మనం గోపి మెమోరియల్ హై స్కూల్లో ఉన్నాము. అక్కడ దోమల నివారణకై మంచి రెమెడీస్ అంటే న్యాచురల్ రెమెడీస్ వాడుతున్నారంట. వారి మాటల్లోనే తెలుసుకుందాం. ముందుకు పదండి. మేడం నమస్తే మేడం. మీ స్కూల్లో దోమల నివారణకై ఒక మంచి రెమెడీస్ వాడుతున్నారంట, న్యాచురల్ రెమెడీస్ వాడుతున్నారంట. అదేంటో మీ మాటల్లో కొంచెం క్లుప్తంగా చెప్తారా మేడం? మేము దోమల నివారణ కోసం వేపాకులతో ఒక చిన్న రసాయనం తయారు చేసి వాడదామని నిర్ణయించుకున్నాం సార్. ఆ రసాయనం తెలియని దోమల నివారణ అనేది జరుపుకోవచ్చు. దానికి మనం ఉపయోగించవలసిన వస్తువులు పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు సార్. తక్కువ ఖర్చుతోనే నిమిత్తమే ఉంటుంది. ఇది వేపాకు కావాలి సార్. దానికి ప్లస్ ముద్ద కర్పూరం ప్లస్ పచ్చ కర్పూరం ఇలాంటి రకాలు ఉంటాయి సార్. కర్పూరంలో కూడా మనం ఏంటంటే పచ్చ కర్పూరాన్ని వాడుకోవాలి. దీంట్లో పచ్చ కర్పూరం ఏంటంటే సార్, ఇవి మనం తినే ఆహారంలో కూడా వేసుకుంటాం అనమాట. కెమికల్ లేనివి ఇవి. మన ముద్ద కర్పూరం ఓన్లీ హార్ట్కి మాత్రమే వాడతామండి. ఇది మన లడ్డూలు, పాయసంలో కానీ పరమాన్నంలో అలాంటి వాటిలో కూడా వాడుకుంటాం ఈ పచ్చ కర్పూరం అనే దాన్ని. ప్లస్ మనకి ఏం కావాలంటే ఒక స్ప్రే బాటిల్ అనేది అవసరం అవుతుంది సార్, స్ప్రే చేసుకోవడానికి. అంత ఇనుముడు ఉంటే చాలండి మనకి. ఒక స్ప్రే బాటిల్ కూడా కొనుక్కోలేని వాళ్ళు ఏం చేస్తారు సార్, మన థమ్స్అప్ బాటిల్, స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా పోసుకొని పైన హోల్స్ లాంటివి చేసుకుని కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసే విధానం చెప్తారా మేడం? ఓకే సార్, చూపిస్తాను సార్. కొన్ని వేపాకులను ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి సార్, అది లిక్విడ్ కావడం కోసమని. ఒక్కొక్కసారి మనకి వాటర్ తక్కువ అయినప్పుడు అది తొందరగా మిక్సీ కాదు సార్, మెత్తగా అవ్వదు అనమాట. అలాంటప్పుడు కొన్ని వాటర్ని కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. దాంతో దీన్ని వడగట్టుకోవాలి సార్. ఈ పిప్పి లాంటిది తీసేసుకోవాలన్నమాట. మనకి స్ప్రే బాటిల్స్ చేసుకోవడానికి అడ్డం పడుతుంది కదా, దానికోసమని చిన్న జాగ్రత్త ఉపయోగించవచ్చు సార్. కానీ వాటిని తొందరగా వడగట్టడానికి అవకాశం ఉండదు అనమాట. కాబట్టి ఇట్లా జ్యూసర్ లాంటిది ఉంటుంది కదా సార్, దీంట్లో వడగట్టుకోవచ్చు. ఇది కొంచెం త్వరగా అవుతుంది. ఇంకో చూడండి, ఇది కూడా చూసారా ఎంత మెల్లగా స్లోగా పడుతుంది కదా. అలాంటప్పుడు ఇంకో కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవాలి. పోసుకుంటే కొంచెం పలచగా అవుతుంది కదా, అప్పుడు మనకి వడగట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా ఇలాంటివి జారి లేని వాళ్ళు ఇలాంటివి లేని వాళ్ళు ఏంటంటే సార్, కాటన్ క్లాత్స్ ఉంటాయి కదండి, ఆ కాటన్ క్లాత్స్ లో కూడా పోసి ఇది ఇట్లా వడగట్టుకోవచ్చు. ప్లస్ చున్నీలు, పిల్లలవి చున్నీలు ఉంటాయి కదండి, అది కూడా పలచగా ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా ఈ లిక్విడ్ ని పోసి వడగట్టు. మనకు దోమల నివారణకి చాలా హానికరం లేనిదనమాట. ఈ ఆల్అవుట్లు, గుడ్ నైట్లు అంటే అన్ని కెమికల్సే కదా సార్. పసిపిల్లలకే కానీ మనకే కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటి వల్ల. కాబట్టి మనం ఇట్లానే హోమ్ మేడ్ చేసుకొని వాడుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది వేడి చేసి మీకు ఇంకా అది ఎలా అవుతుంది. ఇప్పుడు మనం ఇంత వడగట్టాం కదండి, దీంట్లో నుంచి కూడా దిగిన రసంలో నుంచి కూడా చాలా పిప్ అనేది ఇంకా వస్తుంది సార్. మీరు ఆ వేడి చేసిన తర్వాత మీరు చూస్తారు, మీరు ఆశ్చర్యపోతారు దాన్ని చూసి. చూడండి, మనం ఇంతలాగా డ్రైన్ చేయాలి కదా, చూడండి సార్, దీంట్లో ఓన్లీ లిక్విడే ఉంది కదండి, దీంట్లో ఏం పిప్పి లాంటిది ఏం పడలేదు. కానీ మనం వేడి చేసిన తర్వాత దీంట్లో నుంచి కూడా ఇంకా పిప్పి వెళ్తుంది సార్. మీకు చూపిస్తాను ఒకసారి. మనం పొయ్యి దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడు పొయ్యి అంటే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా సార్, ఆ రసాన్ని నేను పొయ్యి మీద పెట్టాను చూడండి సార్. ఇదిగోండి, ఒక 5 minutes దీన్ని ఇలా ఉడికించుకోవాలి సార్. ఒక 5 minutes ఉడికిస్తే చాలండి. చూడండి సార్, ఉడుకొచ్చేవారు చూసారా, పక్కకి ఎట్లా వస్తుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను సార్. చూడండి, ఆ ఉడుకు తగ్గుతుంది. ఇప్పుడు చూడండి సార్, నేను చూపిస్తాను మీకు క్లియర్ గా. మనం ఇందాక అంతలాగా వడగట్టాం కదా సార్, అంత పిప్పి వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఒక ఉడుకు వచ్చిన వెంబడి చూడండి ఎంత పిప్పి వచ్చిందో మనకి. అయినా కూడా ఉంటుంది సార్ దాంట్లో. అందువల్ల మనం ఒక 5 నిమిషాలు వేడి చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం వడగట్టుకోవాలి సార్. ఇంకొకసారి వడగట్టుకొని మీకు చూపిస్తాను సార్. పచ్చకర్పూరం చూపించాను కదండి, అది మన ప్రాసెస్. మనం వేడి చేసుకున్నాం కదండి రసము, అది చూసారండి చల్లబరుస్తున్నాను అనమాట. ఇక్కడ ఇట్లా మనకు త్వరగా చల్లగవ్వాలంటే కింద ఒక బౌల్ వాటర్ పోసుకుని దాంట్లో పెడితే ఇంకా తొందరగా చల్లగవడానికి అవకాశం ఉంటుందండి. ఇది తొందరగా టిక్ అనమాట. ఒకటి చూడండి సార్, ఎంత టిక్ కనిపిస్తుందో చూసారా. ఇప్పుడు నేను దీన్ని వడగడతాను చూడండి సార్. మనకి ఇంత చిక్కుగా డార్క్ గ్రీన్ లో ఉన్నదల్లా ఇంకెంత పల్చగా అయిపోతుందో చూపిస్తాను సార్. నేను చల్లగా అయిపోయింది సార్, చూడండి కనిపిస్తుంది. కదండి, మీరు చూడండి సార్ ఎంత కుక్ వచ్చింది చూడండి. ఆల్రెడీ మనం ఇందాక ఉడకట్టేసాం కదా సార్. ఒకసారి ఉడకబెట్టక ముందు, ఉడకబెట్టిన తర్వాత చూసారా ఇంకా ఎంత వచ్చిందో. ఇదంతా ఉంటే ఏంటి మన స్ప్రే బాటిల్ లో పోసుకున్నా కూడా అడ్డం తగులుతూ ఉంటుంది సార్. ఫ్రీ స్ప్రే చేసుకోలేదు అనమాట. కాబట్టి బాయిల్ అయిన తర్వాత కూడా ఇంకొకసారి వడగట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే సార్, పచ్చకర్పూరం అని చెప్పాను కదండి, పచ్చకర్పూరం చూపిస్తాను. ఇట్లా చిన్న రూల్ ఉంటుంది కదండి, దీంట్లో దంచుకుంటే అటు ఇటు పడకుండా ఉంటుంది అనమాట. మన పచ్చకర్పూరం అనేది ఇలా చెక్కలాగా దొరుకుతుంది సార్. మన ముద్ద కర్పూరం అంటేనేమో రౌండ్ గా ఎంత లావుగా దొరుకుతుంది. ఈ పచ్చకర్పూరం మనం ఎంత అయితే తీసుకునే ఇట్లా బెళ్ళ మాదిరిగానే వెడల్పుగా దొరుకుతుంది చెక్కలాగా. దీన్ని పౌడర్ లాగా దంచుకోవాలి సార్. మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. మేము ఆల్రెడీ దీనికి మున్సిపల్ వాళ్ళని కూడా చెప్పాను సార్. దోమల నివారణ కోసం వాళ్ళు కూడా వచ్చి స్ప్రే చేశారు. కాకపోతే ఏంటంటే ప్రతిసారి వాళ్ళని పిలవడము, వాళ్ళకు కూడా ప్రతిసారి మన స్కూల్కే రావాలని ఉండదు కదా సార్. వాళ్ళకు కూడా చాలా పనులు ఉంటాయి, అన్ని చోట్లకి వెళ్ళి స్ప్రే చేయడము అలాంటివి ఉంటాయి కదా సార్. కాబట్టి మనం కూడా ఒక దోమ నివారణ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, నేను ఒకరి మీద ఆధారపడకుండా మనం కూడా చేసుకోవచ్చు కదా సార్. అందువల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దీనివల్ల ఏంటంటే ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి పిల్లలకే గానీ పెద్దలకే గానీ ఎలాంటి హాని ఉండదు అనమాట. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాం కదా సార్. దీన్ని ఏంటంటే ఈ లిక్విడ్ లో కలిపేసుకోవాలి. కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఈ పచ్చకర్పూరం వల్ల ఎవరికి ఎలాంటి హాని ఉండదు కదా సార్. ఇది తినే పదార్థమే కాబట్టి. ప్లస్ ఒకటి ఏంటంటే వేపాకుల రసంది వాసన కూడా కొంతమందికి పడదండి. అలాంటి వాళ్ళు కూడా మాకు వేపాకు రసం వద్దు అనే ఛాన్స్ కూడా లేకుండా ఇది కలుపుకున్నాం అనుకోండి, మనకు వేపాకు రసం అనే వాసన అనేది రాదనమాట. పచ్చకర్పూర వాసన మాత్రమే వస్తుంది. చూడండి సార్, వేపాకు రసం వాసన ఏమైనా వస్తుందండి మీకు? లేదండి, రావట్లేదు. ఓన్లీ కర్పూర వాసన వస్తుంది సార్. దీని ఏంటంటే సార్ ఆల్ అవుట్ ఉంటాయి కదా సార్ మెషిన్స్, వాటిల్లో కూడా మనం ఫిల్ చేసుకుని పెట్టుకోవచ్చు అండి ఇది. కాకపోతే మేమేంటంటే ఇప్పుడు ప్రతి క్లాస్ ఆల్ అవుట్ లో పెట్టడము అది చేయడం కాకుండా ప్రతి స్ప్రే అనుకోండి బెంచెస్ కింద కానీ ప్రతి చోట కూడా మనము మాన్యువల్ గా స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము స్ప్రే బాటిల్ ఎంచుకున్నాం అనమాట. డస్ట్బిన్ దగ్గర అన్నిటి దగ్గర కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా సార్. అందువల్ల ఇప్పుడు చూడండి సార్, మొత్తం కలిసిపోయింది కదండి. దీన్ని కూడా మళ్ళీ ఒకసారి వడగట్టుకుందాం సార్. ఎందుకంటే చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయి కదండి, ఇవి కూడా మన స్ప్రే బాటిల్స్ లో అడ్డుకుంటాయి అన్నమాట. చూడండి సార్, నేను గిన్నెలో వడగడతానండి. మనం ఇళ్ళల్లో కూడా ఇలా చేసుకుని వాడుకుంటే చాలా మంచిదండి. ఈ పచ్చకర్పూరాన్ని దైవికంగా కూడా వాడతారు కాబట్టి లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుందని కూడా ప్రసిద్ధి అనమాట. కాబట్టి ఒక పక్కన మనకి ఆరోగ్యపరంగాను ప్లస్ లక్ష్మీప్రదంగాను రెండు విధాలుగా కూడా కనిపిస్తుంది అనమాట.
చూడండి సార్ స్ప్రే బాటిల్స్ లో ఫిల్ చేస్తారు. టోటల్ కషాయాన్ని అందులో ఫిల్ చేయాలన్నమాట. ఇలా పోసుకునేటప్పుడు కూడా సార్ కొంచెం ఇట్లా పక్కకు వస్తుంది కదా, అలాంటప్పుడు ఏంటంటే మన గరాట్లు లాంటివి అంటే ఇప్పుడు లేకుంటే ఒక కవర్ మన కంగారులో ఒకసారి అది గిన్నె అటు ఇటు అవుతుంటుంది, అలాంటప్పుడు ఇట్లా చేసుకుంటే కరెక్ట్గా దాంట్లో పడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అనుకోండి మనం ఒక బొగ్గులు ఉంటాయి కదా సార్, మనం పొగేసుకుంటాం కదా, దూపం వేసుకుంటాం కదా, ఆ బొగ్గుల్లో బయట కొంచెం పెట్టేసి సాయంత్రం పూట కానీ అలాంటప్పుడు ఈ ఎండిపోయిన వేపాకుని దాంట్లో వేసి దాని దూపం ద్వారా కూడా దోమల నివారణ జరుగుతుంది సార్. అలా కూడా ఉపయోగించుకోవచ్చు దీన్ని. ఇప్పుడు కషాయం రెడీ. అవును సార్, మీకు చూడండి సార్ స్ప్రే ఎంత బాగా వస్తుంది చూసారా అండి. స్ప్రే బాటిల్లో మనం తయారు చేసుకున్న ద్రావణాన్ని దీంట్లో పోసుకున్నాము. మా ప్రతి క్లాస్ లో నేను స్ప్రే చేస్తాను సార్. మా టీచర్స్ చాలా శ్రద్ధతో ఏంటంటే పిల్లలకు ఎలాంటి హాని జరగకూడదని వాళ్ళు స్వయంగా ఎలాంటి కేర్ తీసుకుంటారో మీరే చూదురు కానీ ఒకసారి ప్రతి క్లాస్ కి వెళ్దాం సార్. రండి సార్. ఓకే, అలాగే పదండి. రండి సార్. ఇది మా స్కూల్ ఎల్కేజీ రూమ్ అనమాట. చూడండి సార్ పిక్చర్స్ ఎంత బాగా చేశారో. ఇట్లా ప్రతి టీచర్ కూడా క్లాస్ లో స్ప్రే చేస్తూ ఉంటారు సార్. అది కూడా మీ పిల్లలు ఎండిపోయిన తర్వాత చేస్తాం సార్. చూడండి సార్, ఇది క్లాస్ అనమాట. చూడండి టీచర్స్ స్ప్రే చేయడం స్టార్ట్ చేస్తారు. ఎవరి క్లాస్ లో వాళ్ళు పిల్లలు వెళ్ళిపోయి ఎవరిని స్ప్రే చేయడం స్టార్ట్ చేస్తారు సార్. చూడండి సార్, ఇంకో క్లాస్ సార్. చూడండి ఇట్లా ఇట్లా వచ్చేసి డస్ట్బిన్ దగ్గర కానీ జస్ట్ కొడతారు సార్. చూడండి నోట్ చేసి డోర్ కూడా జరుగుతుందండి. అందువల్ల వాట్సాప్ లో కూడా ఇట్లా స్ప్రే చేసుకుంటారు సార్ టీచర్స్. చూడండి సార్ ఇది ఒక క్లాస్ అనమాట. ఇక్కడ క్లాస్ లో డోర్ సైడ్ క్లోజ్ చేస్తారు. ఎందుకంటే దోమలు బయటకు వెళ్ళిపోకుండా ఇక్కడ వెళ్ళిపోవాలన్నట్టుగా క్లోజ్ చేసి మరీ స్ప్రే చేస్తారు సార్. క్లాస్ అనమాట. ఫస్ట్ పేపర్స్ ఎక్స్ట్రా ఫస్ట్ వేసుకుంటారు సార్. దోమలు నిలువ ఉంటాయి కదండి, అందువల్ల ఫస్ట్ వాటి తర్వాత ఎంపీ పేర్స్ లో కొట్టుకుంటారు సార్. వారి జరుగుతుందండి మా స్కూల్లో. క్లాస్ అనమాట. ఇట్లా కాలేజ్ నుంచి స్టార్ట్ చేసుకుంటారు సార్. అంతా కూడా స్ప్రే చేస్తారు సార్. చూసాం కదా ఎక్కువ మంది ఇబ్బంది ఉంటుంది కదా సార్. అలాంటి వాటిని కూడా కాన్సన్ట్రేషన్ గా చూసుకొని టీచర్స్ అలా స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట. కూడా దోమలు గుడ్లు పెట్టడం లాంటిది జరుగుతుంది అనమాట. అందువల్ల మీ చెట్ల మీద కూడా ఇట్లా స్ప్రే చేస్తున్నారు సార్. ఇట్లా ప్రతి ఒక్క టీచర్ కూడా క్లాస్ చాలా క్లీన్ గా ఉంచాలన్నట్టుగా స్ప్రే చేస్తూ ఉంటారు అనమాట. అది కూడా పిల్లలు ఎనిమిది తర్వాత జరుగుతుంది సార్ ఈ కార్యక్రమం అంటుంది. ఫ్రెండ్స్ సార్ ఇది ఒక క్లాస్ అండి. మీరు చూడండి సార్ ఇలా కార్నర్స్ కూడా కొడుతారు అన్నమాట టీచర్స్. చూడండి ఇదో క్లాస్ అండి. ఇక్కడ చూడండి సార్ కార్నర్స్ కూడా చూడండి ఇంకా కొడతారు టీచర్స్ సార్. ఇది మీ ప్లే గ్రౌండ్ మేడం ఇదంతా? చాలా విస్తీర్ణంగా ఉంది. ఎందుకంటే నవడేస్ చాలా స్కూల్స్ మనం చూస్తున్నాము ప్లే గ్రౌండ్ అనేది లేదు. దానివల్ల పిల్లలకి ఫిజికల్గా ఎక్సర్సైజ్ అనేది లేకుండా వాళ్ళకి గేమ్స్ అనేది కండక్ట్ చేయడం లేదు. కానీ మీ స్కూల్లో మంచి ప్లే గ్రౌండ్ ఉందండి, చాలా సంతోషం. మరి వాట్ అబౌట్ వాష్రూమ్స్ మేడం? అది బిగ్ బ్లాక్ అన్నమాట. అంటే హైయర్ సెక్షన్ ఉంటారు. హైయర్ సెక్షన్ అది. ఓకే, అవును. వాష్రూమ్స్ అరేంజ్ చేయడం అనేది జరిగింది సార్. ఇదేనా మేడం వాష్రూమ్? కానీ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తూ బాగుంది మేడం.
వావ్! సో హెయిర్ కూడా కండిషనర్ గా వెళ్ళడానికి లేటెస్ట్ టెక్నాలజీ వాడుతూ స్కూల్ యాజమాన్యం చాలా మంచి నిర్ణయం తీసుకుని ఇది బాగుంది. పిల్లల ఆరోగ్యమే మీ ప్రధాన లక్ష్యంగా చేస్తున్నారని ఇట్లే మనకు అర్థమైపోతుంది మేడం. స్ప్రే కూడా కొడతారా మేడం? గర్ల్స్ వాష్రూమ్ సార్ రండి సార్. ఆల్రెడీ మా ఆయనలు స్ప్రే చేస్తున్నారు. స్ప్రే చేయడం స్టార్ట్ చేశారు సార్. అవునండి. ఇది ఇక్కడ అంటే రెగ్యులర్ గా జరుగుతుంది సార్ ఈ స్ప్రే అనేది. క్లాస్ రూమ్స్ లో అంటే వీక్లీ ట్వైస్ జరుగుతుంది సార్. థింగ్స్ కూడా డైలీ 4 times అవుతాయి సార్. పిల్లలు ఉన్నప్పుడు జరిగిపోతుంది 4 times. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకసారి క్లీన్ చేసి మరీ స్ప్రే చేస్తారు సార్ ఇక్కడ వాష్రూమ్స్ లో. పిల్లల ఆరోగ్యమే కదా సార్ ముఖ్యం. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కదా, అందుకనే దాన్ని ఉద్దేశించి మేము వాష్రూమ్స్ కూడా దూరం కట్టడానికి కూడా కారణం అదే సార్. ఈ విధంగా మేము దోమల నివారణ కోసం అనేది ఈ కార్యక్రమం చేయడం జరిగింది సార్. వేపాకుల రసంతో మేము ఇలా నివారించాలి అని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం సార్. చాలా మంది ఆల్అవుట్లు, గుడ్ నైట్లు అనేసి అని పిల్లల ఆరోగ్యం ధ్యానం దెబ్బతింటుంది సార్. కాబట్టి ఇలా జరగకూడని ఉద్దేశంతో మేము ఇలా స్టార్ట్ చేసాం సార్ ఈ ప్రోగ్రాము. దీనికి మా ప్రిన్సిపల్ సార్ కానీ వీళ్ళంతా మా స్కూల్ యాజమాన్యం అందరూ కూడా సహకరించడంతో మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయగలుగుతున్నాం సార్. సో థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీరు మంచి న్యాచురల్ రెమెడీస్ వాడుతున్నారు. పిల్లల ఆరోగ్యం ప్రధాన లక్ష్యంగా చేసుకొని మీరు చేస్తున్న ఈ ప్రధాన కర్తవ్యం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు.